త్ర్యంబక జటోద్భూతే గౌతమస్య అఘవినాశిని సప్తధా సాగరం యాతి గోదావరి నమోస్తుతే. గోదావరి అన్నారు. గో అంటే స్వర్గము అర్థం. ఈ తల్లి ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి స్వర్గ ఫలితాన్ని ఇస్తుందట, స్వర్గాన్ని ప్రసాదిస్తుందట. కనుక గోదా గాం దదాతీతి గోదా అన్నారు. స్వర్గాన్ని ఇస్తుంది కనుక ఈ తల్లిని గోదా అన్నారు. స్వర్గ ఫలితాన్ని ఇచ్చేవాణిలో ఈ తల్లి సర్వశ్రేష్ఠురాలు కనుక ఈ తల్లిని, ఈ గౌతమిని గోదావరి అన్నారు. అంటే ఈ కొవ్వూరు దాకా, వెనకాల ఉన్న కొవ్వూరు దాకా ఇది గౌతమిగా వచ్చింది. అక్కడ నుండి గౌతముడు చేసిన గోహత్యా పాపాన్ని పోగొట్టింది కనుక అక్కడి నుంచి గోదావరి అని పేరు వచ్చింది. అంటే గోహత్యా పాపాన్ని జతి అంటే నాశనం చేసింది కనుక గోహత్యా పాపాన్ని నాశనం చేసి గౌతముడికి వాళ్ళ తరాల వారికి పుణ్యాన్ని ప్రసాదించింది కనుక ఈ తల్లి అప్పటి నుంచి గోదావరి అన్నారు. కనుక గౌతముడు తీసుకొచ్చాడన గౌతమైంది. గోహత్యా పాపాన్ని పోగొట్టి స్వర్గపుణ్యాన్ని ఇస్తోంది కనుక ఈ తల్లిని గోదావరి అన్నారు. అఖండ గోదావరి, అఖండ గౌతమి ఇటుపైన ధవళేశ్వరం దగ్గర నుంచి 7 శాఖలుగా ఆయా ప్రదేశాల్లో సముద్ర సంగమాలు చేయడం జరిగింది. గౌతమ మహర్షి సాక్షాత్తు ఈశ్వరుని యొక్క నెత్తి మీద ఉన్న గంగమ్మని తన గోహత్యా పాపం పోగొట్టుకోవడం కోసం ఇలా తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి మిగిలిన మహర్షులు తమకు కూడా సముద్ర సంగమం చేసే పుణ్యాన్ని కల్పించవలసిందిగా కోరగా అప్పుడు వాళ్ళందరికీ తలో శాఖ ఇవ్వడం జరిగింది. అందులో ఈవేళ ఈ వైవస్వత మన్వంతుల్లో 7 మహర్షులు ఉన్నారు, 7 మహర్షులు. వాళ్ళని కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రోధ గౌతమ, వశిష్ఠ, జామదగ్నియశ్చ సప్తైతే ఋషయ స్మృతాః అని 7 ఏతే ఋషయః 7 మహర్షులు. కానీ 7 మహర్షుల్లోనూ జమదగ్ని మహర్షి పేరు లేకుండా మాత్రం మరొక పేరు మారింది ఈ సప్తగోదావరికి. ఈ సప్తగోదావరి శాఖ విశేషాలు విన్న వాళ్ళకి కూడా మహాపుణ్యం చెప్పబడింది. అంతేకాకుండా పుష్కరాల్లో ఈ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎంత మహాపుణ్యం చెప్పబడింది అంటే అశ్వమేధ ఫలం పుణ్యం లక్ష గోదానజం ఫలం ప్రాప్నోతి గౌతమ్యాం సింహగే గురౌ. గురుడు సింహరాశిలో ప్రవేశించగా ఎవరైతే గౌతములో స్నానం చేస్తారో ప్రాప్నోతి స్నానమాత్రేణ, కేవలం స్నానం చేస్తే చాలుట అశ్వమేధయాగం చేసిన మహాపుణ్యం వస్తుందట. అంతేకాదుట లక్ష గోదానాలు చేసిన మహాపుణ్యం వస్తుందట ఈ గౌతములో పుష్కరాల్లో స్నానం చేస్తే. ఈ పుష్కరాల్లో కూడా గౌతమికి సింహరాశిలో ఒక గురుడు ప్రవేశించి వచ్చే పుష్కరాలు కనుక మహావిశేషం చెప్పబడింది. మామూలుగా స్నానం చేస్తే వచ్చే పుణ్యం కంటే కోటి ఫలం పుణ్యం, కోటి గుణం పుణ్యం ప్రాప్నోతి మానవాః ధ్రువం అని చెబుతోంది పురాణం. 1,000,000 రెట్ల పుణ్యం వస్తుందట ఈ పుష్కరాల్లో ఏ చిన్న పని చేసినా. అందులోనూ ఈ 7 శాఖల్లోనూ ఎక్కడ స్నానం చేసినా అంతటి మహాపుణ్యం కలుగుతుందని చెప్పబడింది. ఇందులో మొట్టమొదటి శాఖ ఏమిటయ్యా అంటే ఈ ధవళేశ్వరం నుంచి, దీన్ని ధవళగిరి అంటారు, పూర్వంలో ధవళగిరి అన్నారు. బ్రహ్మపురాణంలో గౌతమి మహాత్మ్యంలో చెప్పబడింది. అందులో జమదగ్ని మహర్షి ఒక పాయింట్ తీసుకెళ్తున్నాడు. ఆయన కమ్మడంలో పెట్టి తీసుకెళ్తున్నాడు. కానీ వెనకాల గోదావరి మహా ఉరకలు వేసుకుంటూ జలరూపంలో వచ్చేస్తే ఇదంతా దండకారణ్యం. ఒకప్పుడు మహా అరణ్యం. రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దండకారణ్యంలో మహర్షులతో పాటుగా రాక్షసులు కూడా తపస్సులు చేశారు. ఇదంతా రాక్షసావాసం. ధవళేశ్వరం కిందకి దిగిన తర్వాత అంతా రాక్షసులు నిలయంగా ఉండేవారట. వాళ్ళు కూడా మహాసంపన్నులు, తేజస్సంపన్నులు, తపస్సంపన్నులు, వేదాధ్యయన తత్పరులు. ఆవేళ రాక్షసులు కూడా తపస్సు చేసేవారు. వాళ్ళు పాపం యజ్ఞయాగాదులు చేస్తుంటే ఈ జమదగ్ని మహర్షి తీసుకెళ్తున్న గోదావరి పాయ వాళ్ళు చేసిన యజ్ఞాలను ముంచేసింది. వాళ్ళ యజ్ఞ పాత్రల్ని, వాళ్ళ యొక్క సంభారాల్ని అన్నింటినీ కూడా కొట్టేసింది గోదావరి. రాక్షసులు కోపం వచ్చే మహర్షులకి
మా నివాసాలను మీరు పాడు చేశారు కనుక మీరు తీసుకెళ్తున్న ఈ గోదావరి పాయ అపేయమగునుగాక అశ్నేయమగునుగాక అని వాళ్ళు శపించేశారు. మీరు తీసుకెళ్తున్నది పుణ్యభరితం కాదు, ఇందులో ఎవరు స్నానం చేస్తారో పాపాలు వస్తాయి తప్ప ఈ నీళ్ళు ఎవరు తాకుండా ఉందిరుగాక అని రాక్షసులు శపించారు. ఈ మహర్షులు మాత్రం ఊరుకుంటారా? మీరు ఇలా చేశారు కనుక సరే మీకు దక్కకుండాక మీకు ఫలితం లేకుండా కాక అని వాళ్ళు శపించారు. మొత్తం మీద దేవ మహర్షులు రాక్షసులు కూడా ఆ నదిని శపించడం జరిగింది. ఆ రాక్షసుల్లో కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు. అందులో తుల్యుడు అనేటివాడు ఉన్నాడు. వాడు వచ్చి, ఏమయ్యా ఇటువంటి గోదావరి తల్లిని గౌతమిని మీరు ఇలా ఒకళ్ళొకళ్ళు కలహంతో శపించుకోవడం ఏమైనా బాగుందా? కానీ అలా కాదు, మీకు ఇద్దరికి నేను భాగస్వామ్యం చేస్తాను, మీరు మీ పట్టును విడిచిపెట్టండి, వీళ్ళు వీళ్ళ పట్టును విడిచిపెడతారు అని తుల్యుడు అనేవాడు ఎప్పుడైతే ఒక ఒప్పందం చేశాడో ఇద్దరికి, అప్పుడు దేవఋషులు ఏం చేశారా అంటే పవిత్ర దివసాల్లో ఈ తుల్యలో స్నానం చేసినా పర్వాలేదు అని, ఈ జామదగ్నిలో స్నానం చేసినా పుణ్యాలే వస్తే పాపాలు రావసమా అని వీళ్ళు శాప విమోచన ఇవ్వగా, ఆ రాక్షసులు కూడా ఇవి కూడా ఆ పుణ్యపు రోజుల్లో పవిత్ర జలాలు అవుతాయని వాళ్ళు శాప విమోచన ఇచ్చారు. కనుక అప్పటిదాకా చొల్లంగ కేసుకు వెళ్ళిన ఆ పాయ జామదగ్ని పేరు మారిపోయి తుల్యుడి చేత భాగస్వామ్యం చేయబడింది కనుక అది వాటి వెళ్ళి పైన తుల్య భాగ అన్నారు. అది అట్లా ప్రవహిస్తూ ఇప్పనపాడు, పొలమూరు, మసకపల్లి అలా వెళుతూ చొల్లంగ దగ్గర సముద్ర సంగమం చేయించాడు. మొత్తం మీద జమదగ్ని మహర్షి చేయిస్తున్నా కానీ తుల్యుడికి మాత్రం ఆ పుణ్యం దక్కింది. ఈ గోదావరిలో మొదటి పాయ తుల్య భాగగా అదిగో చొల్లంగ దగ్గర కలుస్తోంది. ఇంకా రెండవ పాయ దీన్ని కోరంగిలో కలుస్తోంది. తుల్య ఆత్రేయి అన్నారు. అత్రి మహర్షికి ఒక కొడుకు ఉన్నాడు. అత్రి మహర్షి ఈ గోదావరి అందరూ కూడా మహర్షులందరూ కూడా ఈ గోదావరి నది ఒడ్డుని ఆవేళ దివ్యమైన తపస్సు చేసేవారు. ఆ సమయంలో అత్రి మహర్షి కొడుకు ఒకడు ఉన్నాడు. అతని పేరు ఆత్రేయుడు. తండ్రిలాగే అతడు కూడా గొప్ప తపస్సంపన్నుడు. తపస్సు చేసి వివాహం చేసుకుని తన భార్యతో పాటుగా బొందితోటి స్వర్గానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు ఆత్రేయ మహర్షి. దాంతో ఏం చేశాడు, స్వర్గలోకం వాళ్ళు ఇంద్రుడు రానివ్వలేరు కనుక తనకు తానుగా ఒక స్వర్గాన్ని సృష్టించుకున్నాడు. అదిగో ఆ ప్రాంతంలో ఆకాశంలో సృష్టించుకుని తాను ఇంద్రుడిగా మారిపోయాడు. తన తపశక్తితోటి తన భార్యని శచిగా మార్చేశాడు. అదంతా కూడా అచ్చు స్వర్గంలా మార్చుకున్నాడు తన తపశక్తితోటి. అంటే తపస్సు చేత సాధింపలేనిదంటూ ఏమీ లేదు. ప్రపంచంలో మానవుడికి కావాల్సిన ధనం ఏమిటయ్యా అంటే కేవలం తపస్సు మాత్రమే. ఆ తపస్సుతో ఎప్పుడైతే స్వర్గలోకాన్ని సృష్టించుకున్నాడో ఇప్పుడు రాక్షసులు పరిగెట్టుకొచ్చారు. ఓహో ఇంకో స్వర్గం ఉందా, ఈ స్వర్గమైనా కనీసం మనం కైవసం చేసుకుందామని ఇంద్రుడిలా కనిపించే ఆత్రేయ మహర్షిని కొట్టడానికి వచ్చి ఆ స్వర్గాన్ని లాక్కోవడం ప్రయత్నం చేశారు ఆ రాక్షసులు. దాంతో అయ్యా మహానుభావ, నేను ఇంద్రుడిని అసలు ఇంద్రుడిని కాదు, ఈమె కూడా అసలు శచి కాదు, ఈమె నా భార్య, నా తపశ్శక్తి చేత ఇలా తయారు చేసుకున్నాను అన్నాడు. అదేమీ కుదరదు, నువ్వు మాతో యుద్ధం చేసి నీ స్వర్గాన్ని ఇచ్చినా సరే, లేకపోతే నేను బలవంతంగా తోసేసేనా, ఇదిగో ఈ స్వర్గాన్ని మేము లాక్కుంటాము అన్నారు. నేను మీతో యుద్ధం చేయలేను, కావస్తే నా స్వర్గాన్ని నేను ఉపశమింపజేసుకుంటాను అన్నాడు. ఇంకా రాక్షసులు పోరుపడలేక ఆత్రేయ మహర్షి తన తపశ్శక్తి చేత సాధించిన స్వర్గలోకాన్ని నాశనం చేసేసి తాను మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడ్డాడు. మొత్తం తపశ్శక్తి అంతా ఖర్చు పెట్టుకున్నాడు. నీ తపశ్శక్తి లోకహితం కోసం ఖర్చు పెట్టాలే కానీ నీ స్వార్థం కోసం ఎప్పుడు ఖర్చు పెట్టుకున్నా అది నాశనం కాక తప్పు. తపస్సే కాదు, మన ద్రవ్యము, మన విద్య, మన సమస్త భోగభాగ్యాలు కూడా మన కోసమే అనుభవిస్తున్నంతసేపు వాటికి ప్రయోజనం పూర్తిగా కలగదు. ఇతరులకు ఎప్పుడైతే మనం దాన ధర్మాలు చేసుకున్నామో దానివల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆత్రేయ మహర్షి తన తపస్సును తన కోసమే ఖర్చు పెట్టుకున్నాడు కనుక సర్వనాశనమే భరిష్ఠుడే కింద పడ్డాడు. అప్పుడు బాధపడుతూ ఏడుస్తుంటే, మహర్షులారా నా తపస్సు అంతా పోయినట్లేనా అంటే, మరి ఏం పర్వాలేదయ్యా, మీ నాన్నగారు అత్రి మహర్షి అదిగో అక్కడ తపస్సు చేశారు కదా, దివ్య తపోభూమి, అక్కడ ప్రవహిస్తుంది ఈ గోదావరి పాయ, ఆ పాయలో నువ్వు ఒకసారి స్నానం చేస్తే చాలు నీకు పూర్వ తపఫలితం వచ్చేస్తుంది అన్నారు. కనుక అదిగో ఆ పాయ గోదావరి ఆ ధవళగిరి దగ్గర నుంచి అట్లా ప్రయాణం చేస్తూ కోరంగి మీదుగా వెళ్ళి అక్కడ సముద్ర సంగమం చేసింది. ఆ నదిలో అంటే ఆత్రేయలో ఎవరైతే స్నానం చేస్తారో
ఆత్రేయలో స్నానం చేసే వాళ్ళకి నష్టరాజ్యప్రదాయకం అన్నారు. పోయిన రాజ్యం కూడా దొరుకుతుందిట. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇంక చెప్పాలా, కోటరెట్ల ఫలితం. ద్రవ్యం నష్టం వచ్చినా, రాజ్యం పోయినా, వస్తువులు పోయినా, భార్య అపహరింపబడినా, ఏ విధంగా సొత్తు పోయిన వాళ్ళైనా సరే ఆత్రేయలో స్నానం చేస్తే పోయిన ద్రవ్యము లభిస్తుంది అన్నది పురాణం తాలూకు విజ్ఞత. కనుక 2వ గోదావరిని ఆత్రేయ మహర్షి తీసుకెళ్ళాడు కనుక దానికి ఆత్రేయి అని పేరు వచ్చింది, తుల్యాత్రేయి. ఇంకా భారద్వాజ అన్నారు. భరద్వాజ మహర్షి గొప్ప మహర్షి. అతనికి ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు చాలా కురూపి. ఆడవాళ్ళు అందంగా లేకుండా అసలు ఏమీ లేని వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయి? పాపం భరద్వాజ మహర్షి బాధపడి చివరికి తన శిష్యుణ్ణి, నువ్వు నాకు గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నావు కదా, గురుదక్షిణ బదులుగా నా చెల్లెల్ని వివాహం చేసుకోవయ్యా అన్నాడు. ఏమయ్యా మహానుభావ, గురువుగారు చెల్లెలు కూడా నాకు గురువుతో సమానము, మీ చెల్లెల్ని తీసుకుంటే నాకు దోషం వస్తుంది కదా అన్నాడు. కాదు, నీకు దోషం లేకుండా నేను చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ కురువుపైన భరద్వాజుని చెల్లెల్ని ఆయన శిష్యుడు పెళ్లి చేసుకుని, కఠుడు అని అతని పేరు, ఆ కఠుడు అనే శిష్యుడు వివాహం చేసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన శాఖలో స్నానం చేసి ఆ తల్లికి తపస్సు చేయించి మంచి అందంగా తయారైంది ఆ పిల్ల. ఈయన కూడా నవయువకుడైపోయాట. ఆ భరద్వాజ మహర్షి అట్లా కోటిబెల్లి మించి, లాకులు మించి, బ్రహ్మపురి మించి, మసకపల్లి మించి, పిల్లంక మించి తీసుకెళ్ళి యానాన్ దగ్గర సముద్ర సంగమం చేశాడు. ప్రతి నదిని సముద్ర సంగమం చేయించి తీరాలి. దాన్ని భారద్వాజ అన్నారు. కనుక ఆ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ నదిలో 3 నదులు కలిసాయి. ఇక్కడ ఆత్రేయ అంతర్వాహినిగా ఉంటుంది. గౌతమి, భారద్వాజ కలిసిపోయాయి. కనుక ఆత్రేయి, భారద్వాజ, గౌతమి సమేత మహాగౌతమి స్నానమహం కరిష్యే అని అది ఆ కౌటిబెల్లి దగ్గర నుంచి యానాన్ దాకా ఉన్న వాళ్ళు ఈ సంకల్పంతో స్నానం చేస్తారు. కనుక ఈ భారద్వాజ శాఖ ఇది యానాల్లో కలపడం జరిగింది. ఇక్కడ 3 శాఖలు అయ్యాయి. తుల్యాత్రేయి, భరద్వాజే, గౌతమి, వృద్ధ గౌతమి. ఈ గౌతమి అసలు గౌతమ మహర్షి ఇక్కడ దాకా అఖండ గోదావరిని తీసుకొస్తే ఇక్కడి నుంచి మళ్ళీ మహర్షులకు అందరికీ పంచడం మూలంగా ఒక పాయని తాను కూడా తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళిన పాయ ఇలా వెళుతూ కోటిపల్లి దగ్గర నుంచి కపిలేశ్వరం, కోటిపల్లి, పిల్లంక, బ్రహ్మపురి, మసకపల్లి మరి ఇదే రూట్లో వెళ్ళి యానాన్ దగ్గర సముద్ర సంగమం చేసింది. కనుక గౌతమి వేరు, వృద్ధ గౌతమి వేరు. ధవళేశ్వరి నుంచి ఒక గౌతమి పాయ మాత్రం ఇట్లా వెళ్ళింది. కనుక ఈ 3 పాయల్ని యానాన్ దగ్గర సముద్రంలో కలిపారు కనుక మహర్షులు దాన్ని కూడా త్రివేణీ సంగమము అంటారు. అక్కడ ప్రయాగ దగ్గర గంగా, యమున, సరస్వతి ఏ విధంగా కలిసి త్రివేణీ సంగమం ఉన్నారు. ఈ గోదావరిలో 3 పాయలు అంతర్వాహనిగా ప్రవహిస్తూ యానాన్ దగ్గర సముద్రంలో కలిసాయి కనుక దీన్ని కూడా త్రివేణీ సంగమం అన్నారు. అక్కడే మసకపల్లి అనే క్షేత్రం ఉంది గోదావరి సమీపంలో. అక్కడ మల్లేశ్వరుడు మహానుభావుడు భ్రవరాంబాస మీద మల్లేశ్వర స్వామి ఈ గోదావరిని చూస్తూ ఉంటాడు. అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో త్రివేణీ సంగమంలో స్నానం చేసిన మహాపుణ్యం కలుగుతుంది. ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళు అందంగా తయారవుతారట, కురూపుదనం పోతుందట. అంటే ఎంత కురూపైనా ఒక్కసారి వెళ్ళి స్నానం చేస్తే అందగాడైపోతారని కాదు, అలా అయితే వాళ్ళందరూ పోటీ పడిపోతారు. అది కాదు దీని తాత్పర్యం. తదేక నిష్టగా తపస్సు చేస్తూ అక్కడ స్నానం చేసిన వాళ్ళకి ఆ ఫలితం ఉన్నారు. కనుక గౌతమి కూడా యానాన్ దగ్గర సముద్రంలో కలిసింది. వృద్ధ గౌతమి అన్నారు. ఇది మరొక శాఖ, 5వ శాఖ. ఇక్కడ ధవళేశ్వరుని దగ్గరే అంతా ధవళేశ్వరే దీనికి కూడలి. అందుకనే కాటన్ మహానుభావుడు మహాశయుడు నిజంగా ఈ గోదావరిలో స్నానం చేస్తూ ఆవేళ ఆంగ్లేయుడైన కాటన్ మహర్షి ఇంతమందికి తిండి పెట్టాడు మహానుభావుడు. గోదావరికి ఆనకట్టు కట్టి కొన్ని లక్షల ఎకరాలు పండించి మహానుభావుడు చాలామందికి తిండి పెట్టాడు. కనుక ఆయన కోసం అర్ఘ్యప్రదానం చేస్తున్నారట. ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఒక బోటు చేసుకుని యానాన్ దగ్గర నుంచి ఈ
ధవళేశ్వరం దాకా బోటు మీద వచ్చేవాట. బోటు మీద వస్తుంటే మసకపల్లి దగ్గర కాటన దొర ఏదన్నమా అని అర్ఘ్యప్రదానం చేసేవాట. ఆ బోటులో వస్తున్నాయనికి ఏమిటి నా పేరు వినపడుతోంది, వేద పండితులు నా పేరు స్మరిస్తారు ఏమిట్రా అని ఒకళ్ళని పంపించి వాళ్ళు ఎందుకు నా పేరు స్మరించారు అడిగిరండి అన్నట్ట. వాళ్ళు అడిగితే ఏం చెప్పంటారే, ఈవేళ మేము కడుపు నిండా తిండి తింటున్నామంటే ఆ కాటన మహాశయుడి మూలంగా మేము తిండి తింటున్నాం కనుక ఆ మహానుభావుడు రుణం తీర్చుకోలేము, అందుకోసం అర్ఘ్యాన్ని సమర్పణ చేస్తున్నాము అన్నట్ట. వెంటనే బోట ఆయన ఆపిచేయించి అందరికీ ఆ వేళ 116 అంటే ఈ వేళ 10 ఏళ్ళతో సమానం, అందరికీ 116 దానం చేసేట. ఇది కాస్త తెలిసిన కొంతమంది బ్రాహ్మలు ఏం చేశారు అంటే ఈ మస్కపిల్లో ఇంకోరే ఉంది, ఆ ఇంకోరే దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆ బోటు వచ్చి లోపల గట్టిగా కాటన మహోదయ అని గట్టిగా రావడం మొదలెట్టారట. అప్పుడు వాళ్ళు ఆపు చేసి వాళ్ళు డబ్బు కోసం అరుస్తున్న వాళ్ళు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా అర్ఘ్యం ఇస్తున్న వాళ్ళు కాదని తెలుసుకుని మీరు రేవు కాని చోటలో మీరు స్నానం చేస్తున్నారు కనుక మీకు శిక్ష వేస్తానని జాగ్రత్త అని బెదిరించాట. అప్పుడు కనుక కృత్రిమంగా ఉన్న వాళ్ళు తెలిసిపోతారు, మంచిగా ఉన్న వాళ్ళు తెలిసిపోతారు కనుక కాటన మహోదయుడు మూలంగా ఈ 7 పాయలు తయారయ్యి అక్కడ వృద్ధ నారి తపస్సు చేసింది. ధవళగిరిలో తపస్సు చేస్తే కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తల్లికి పెళ్లి కాలేదు. వాళ్ళమ్మ చెప్పింది, నీకు ఎవరైతే నీ గుహలోకి వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు భర్త అవుతాడు అని చెప్పింది తపస్సుకి వెళ్ళే ముందు. అలా చాలా సంవత్సరాలు తపస్సు చేయగా ఒక 30 ఏళ్ల బ్రాహ్మణ కుమారుడు ఆ గుహలో ప్రవేశించిన వెంటనే ఆ వందల సంవత్సరాల వృద్ధురాలు నువ్వే నా భర్తవేని కాలం ఇవ్వడం నమస్కారం పెట్టంట. నేను యువకుడిని, నువ్వు వృద్ధురాలిది, మన ఇద్దరికి దాంపత్యం ఎలాగా అన్నట్ట. అంటే ఆ తల్లింది మనం తపస్సు చేద్దాం, తపస్సు చేత యవ్వనాన్ని పొందుదాం ఉందట. కనుక వాళ్ళిద్దరు అదిగో ధవళేశ్వరం దగ్గర ఆ ధవళగిరిలోనే గాంధర్వ వివాహం చేసుకుని తర్వాత మహర్షుల చేత అవుననిపించుకుని అక్కడ తపస్సు చేసి ఆ నదిలో స్నానం చేయడం మూలంగా వాళ్ళకి నవయవ్వనం వచ్చిందట. ఎంతటి వృద్ధులైనా ఆ వృద్ధగౌతమి నదిలో స్నానం చేస్తే నవయవ్వనం వస్తుంది అని పురాణోక్తి చెప్పబడుతోంది. కనుక గౌతమి గౌతమి ఆ వృద్ధనారి తపస్సు చేసిన ప్రదేశం కనుక అక్కడి నుంచి ఆ గౌతమి నది అటు ముక్తేశ్వరం మీదుగా వెళ్ళి తీర్థాల ముండి దగ్గర ఉత్తరవాహనంగా ప్రవేశించి కాశీలో గంగ ఈ విధంగా ఉత్తరంగా ప్రవహించిందో కొంత దూరం అట్లాగే ఈ నది కూడా ఉత్తరంగా ప్రవహించి అక్కడ సముద్ర సంగమం చేస్తుంది. కనుక ఆ నదిలో కనుక స్నానం చేస్తే ఎంతటి ముసలి వాళ్ళకైనా యవ్వనంలో ఉండే శక్తి వస్తుంది అని చెప్పబడింది. అది ముక్తేశ్వర క్షేత్ర మహాత్మ్యంలో కూడా చెప్పబడింది బ్రహ్మాండ పురాణాంతర్గతం. గౌతమి గౌతమి కౌశికీ చ వశిష్ఠాచ, ఒక నది పేరు కౌశికి అన్నారు. ఆ కౌశిక అలా ప్రవహించి బెండమూలంక మించి అలా ప్రవహిస్తోంది. అక్కడ సముద్ర సంగమం చేసింది కౌశిక. విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేసుకునేవాడు. విశ్వామిత్రుడు ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలి స్వర్గలోకానికి వెళ్ళి అన్నగారు తపస్సు చేసుకుంటున్నారు కదా, ఆయన కడుపు నిండా నీళ్లు, స్నానానికి నీళ్లు కావాలి కనుక ఆ తల్లి నదిగా ప్రవహించి అన్నగారు తపస్సు చేసే చోట అలా ప్రవహించింట. ఎవరు నువ్వు అన్నట్ట. అన్నయ్య నీ చెల్లెలు నన్ను గుర్తుపట్టలేదా అన్నట్ట. ఆమె నువ్వా చెల్లెలు అని ఆ తల్లిని తన కమ్మండలంలో పెట్టుకుని సముద్ర సంగమం చేశాడు కనుక అక్కడి నుంచి కుశికనందనుడు కనుక కౌశికుడయ్యాడు. ఆ కౌశికుని చెల్లెలే గోదావరి పాయగా మారింది కనుక అదిగో ఆ కౌశికి అని ఒక 6వ పాయగా ఏర్పడింది. ఇంకా 7వ పాయ వశిష్ఠుడి చేత తీసుకెళ్ళింది కనుక దాన్ని వాసిష్ఠ అన్నారు. సప్తఋషుల్లో వశిష్ఠ మహర్షి ఒకడు. ఆయన కూడా కమ్మలంలో పెట్టి తీసుకెళ్తున్నట్ట. కమ్మలంలో పెట్టి తీసుకెళ్తుంటే ధవళేశ్వరానికి కిందగా వెళ్ళిన తర్వాత సంధ్యా సమయం అయింది. ఆయన తపస్సు చేస్తున్నట్ట. సంధ్యావనం చేసుకోవడం కోసం కూర్చున్నట్ట. ఈ లోపల నారద మహర్షి తిన్నగా ఉండడు కదా, ఏమయ్యా సప్తఋషుల్లో మీ నాన్నగారు ఉన్నారు కశ్యప మహర్షి, ఆయన కొడుకు నువ్వు గరుత్మాన్, మరి మీ నాన్నగారి పేరు మీదుగా నది వెళ్ళొద్దా, అలాగైతే అలాగ నువ్వు కూడా ఎందుకు నదిని తీసుకెళ్ళకూడదు అన్నట్ట. అలాగంటారా మహర్షిని. వశిష్ఠుడు తపస్సు చేసుకునే సమయంలో ఆ ముక్కు పెట్టి ఆ కమండలో నీరు లాక్కెళ్ళాట. దాంతో ఆయన చూసేట వశిష్ఠుడు, దుర్మార్గుడా గరుత్మంతా, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా నదీ జలాన్ని నువ్వు లాక్కెళ్ళావు కనుక నువ్వు తీసుకెళ్ళింది అపేయమగునుగాక అశ్నేయమగునుగాక అని చెప్పించాట. కానీ ఇందులో స్నానం చేసిన వాళ్ళకి పాపాలు వస్తాయి, ఎవరో దీన్ని నీళ్ళు తాక్కూడదు అన్నట్ట. అప్పుడు ఆయన కాలమీ పడితే సరేలే, పుణ్య పుష్కర సమయాల్లోనూ
అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఆదివారం కలిసి వచ్చినాడు నీలో స్నానం చేసినా పుణ్యాలు కలుగుతాయి సుమా అని చెప్పేట. అదిగో దాన్ని వైణితేయ అన్నారు. ఈ వైణితేయ రాజోల దగ్గర అక్యుడెక్ట్, గన్నవరం అక్యుడెక్ట్ ఉంది. దానికి ఒకవైపుదేమో వైణితేయ అంటారు, ఒకవైపుదేమో వాసిష్ఠ అంటారు. ఈ రెండూ కూడా అక్కడ నరసాపురం దగ్గర ఉన్నటువంటి అంతర్వేద దగ్గర సముద్ర సంగమం చేసాయి. ఈ విధంగా సప్తగోదావరిలో అనేక పుణ్యాన్ని ప్రసాదించడం కోసం, ఇందులో స్నానం చేసిన మహాపుణ్యం ప్రసాదించడం కోసము, అంతేకాదు పుష్కరాల్లో స్నానం చేసిన విశేషంగా కోటి పుణ్యాన్ని ఇవ్వడం కోసము వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. అటువంటి గోదావరి మాత త్రయంబక జటోద్భూతే గౌతమస్య అఘవినాశిని, ఆ గౌతముని యొక్క పాపాన్ని పోగొట్టడం తల్లి ఇదిగో మీకు నమస్కారము అని నమస్కరిస్తూ స్నానం చేసిన వాళ్ళకి మహాపుణ్య ప్రసాదం అవుతుంది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.